జగన్ గారు ఒక డైలాగ్ చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆయన అది అన్నాడు కాబట్టి ఆయన ప్రతిపక్షం కూడా లేకపోతుంది. అది కూడా మనం ఆలోచించాలి కదా. జనసేన పార్టీ ఎప్పటికీ టీడీపీ పార్టీకి ఇక ఇప్పుడు చేయాల్సిందే తొత్తులా అని చెప్పి జనసేన నాయకుల్ని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు కూడా చాలా ఉన్నాయి. రీసెంట్ గానే బోండా ఉమా గారి ఇష్యూ చాలా సంచలనం అయిపోయింది. గతంలో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని, అంటే డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించొద్దు కదా, జెండా కూలీలు అంటుంటారు. ఇప్పుడు మొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీ జిల్లాకి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్య చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. మనం ఎందుకు ఓడిపోయినాం అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ఆయన అంటే మళ్ళీ ఓడిపోతుంది. ఇంకొక 15 ఏళ్ళు ఇప్పటికే కష్టంగా ఉంది, ఇంకొక 15 ఏళ్ళు కష్టంగా ఉంటుంది. అంటే జనసేన కేవలం ఈస్ట్ వెస్ట్ బలంగా ఉంది, మిగతా చోట్లంతా ఇప్పుడు జనసేన సంబంధించి మీకు తెలుసు, మనకు తెలుసు. 2029లో అంటే కేవలం అదే 175 నియోజకవర్గాలు ఉంటాయి. వాటిలో సీమలో కూడా పోటీ ఉంటుంది. ఈసారి మీరు వైసీపీలో బాగా పాపులర్, ఎలక్షన్ ముందు మీరు వైసీపీలో బాగా తిరిగారు, బాగా ప్రచారం చేశారు, బాగానే కష్టపడ్డారు. ఓడిపోగానే ఇటు ఇక జనసేన షిఫ్ట్ అయిపోయారు. 2014 పార్టీ ఓడిపోయింది, మేము బయటికి రాలే కదా. 2019 పని చేసినాం కదా. 2019 2024 ఓడిపోయిందని. ఓడిపోతే పైకి రాలేదు. మీరు అడిగిన నేను పూర్తిది అడిగినవ్వండి క్వశ్చన్. ఇప్పుడు మీరు వైసీపీ నుండి బయటకు వచ్చారు, ఇదే మళ్ళీ జనసేనలో రిపీట్ అయితే మళ్ళీ జనసేన నుండి ఇంకో పార్టీ మారుతారా? ఇలాంటి రాజకీయ వేత్తలకి కావాల్సింది పదవి. టీడీపీకి ఉన్న హిస్టరీ వేరు. జనసేన మొన్న వచ్చిన పార్టీ, లాస్ట్ ఎన్నికల్లోనే గెలిచిన పార్టీ. మీరు అన్నారు అన్ని ఉన్న పార్టీ అని చెప్పి. నిర్మాణ విధానంలో ఉన్నప్పుడు దాన్ని నిర్మాణం చేసుకుని దాన్ని నిలబెట్టడమే పనితీరుకు ఒక నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకో 15 years కూటమి పదిలంగా ఉంటుంది అంటున్నారు. అంటే ఇంకొక 3-4 ఎలక్షన్స్ మీలాంటి వాళ్ళకి అవకాశం రాదు. నాకు జనసేన ఇన్ఛార్జ్ అంటే ఇటు కోడుమూరు ఇన్ఛార్జ్ అంటే జనసేన నాయకులు ఈ కోడుమూరు కావచ్చు, లేకపోతే రాయలసీమ ఇటు కావచ్చు, నేను అంటే వాళ్ళంతా సక్సెస్ కారేమో జనసేన ఇక్కడ తక్కువ కదా అన్నది జనరల్ నేను అనుకుంటున్న పాయింట్. రాంగ్ అంటారా అది? ఎందుకు సక్సెస్ గారు? ఇప్పుడు మేము ఉన్నాం, బలంగా తిరుగుతున్నాం జనాల్లో. మీరు వెళ్తున్నారు, బట్ పార్టీ కూడా పార్టీ జనసేన ఉందా రాయలసీమ? కంపల్సరీగా ఒక రాయలసీమ కదా, రాష్ట్రం పైన ఖచ్చితంగా జనసేన పార్టీ బలంగా ఉంది. ఖచ్చితంగా నడిపే వ్యక్తులు బలంగా ఉన్నారు, పార్టీ యాక్టివిటీ బలంగా జరుగుతుంది. ఈ జిల్లాలో కూడా, కర్నూలు జిల్లాలో కూడా పార్టీ యాక్టివ్ బలంగా జరుగుతున్నాయి. మా కోడుమూరు లాంటి ఏరియాలో ఇంకా అత్యధికంగా బలంగా పార్టీ పోతుంది. జిల్లాలో పాణ్యం నియోజకవర్గం లాంటి నియోజకవర్గం అంటే జనసేన కేవలం ఈస్ట్ వెస్ట్ బలంగా ఉంది, మిగతా చోట్లంతా అంతా. ఇప్పుడు జనసేన సంబంధించి మీకు తెలుసు, మనకు తెలుసు, మా అధ్యక్షుల వారు రిలేటెడ్ టు సినిమా విధానం. ఖచ్చితంగా ఆయనకు ఫ్యాన్స్ అనేది మొత్తం ఓవరాల్గా మొత్తం ఒక ఈస్ట్ వెస్ట్ కాకుండా మొత్తం ఏపీ వైడ్ ఉన్నారు, వరల్డ్ వైడ్ కూడా ఉన్నారు. అక్కడొక్కటే ఎందుకు మనం అనుకోవాలా? మనం ఎందుకు అనుకోవాలి అట్లా? మొత్తం కార్యవర్గ విధానం ఉంది, అభిమానులు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పార్టీని భుజాన వేసుకొని మోసేతోళ్ళు అనేక మంది ఉన్నారు. ఖచ్చితంగా ప్రాపర్ రాబోయే రోజుల్లో ప్రాపర్ లీడర్షిప్ కూడా. కర్నూలులో ఉందా జనసేన బలంగా ఉందా? బలంగా ఖచ్చితంగా. మరి ఎందుకని ఒక సీటు కూడా ఇటు తీసుకోలేకపోయింది జనసేన పార్టీ? మీకు రాష్ట్ర రాజకీయాలు తెలుసు. కూటమి విధానంలో ఉన్నప్పుడు 3 పార్టీలు ఏకమైనప్పుడు ఆ రేషియోకి సంబంధించిన విధానంలో మా అధ్యక్షులు వాళ్ళు కొన్ని విషయాల్లో తగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడినా ఆయన తగ్గి, ఓటు ఎక్కడ చీలకూడదనే ఉద్దేశంతో ఆయన తగ్గి ప్రజలకు ఒక మంచి పాలన వచ్చే విధంగా తీసుకురావాలనే ఆలోచనతో ఆయన చేసినాడు. కాబట్టి కొన్ని స్థానాలు ఆయన వదులుకోవాల్సిన పరిస్థితులు వదులుకున్నాడు. నెక్స్ట్ ఇటు సీమలో కూడా జనసేన పోటీ చేస్తుందా? 100% రాయలసీమ వైపు కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థలు పోటీ చేస్తుంది. స్థానిక సంస్థలు ఓకే, వాటిలో ఖచ్చితంగా 2029లో అంటే కేవలం 175 నియోజకవర్గాలు ఉంటాయి.
వాటిలో సీమలో కూడా పోటీ ఉంటుందా ఈసారి జనసేన? కంపల్సరీగా పోటీ చేస్తుంది. దాంట్లో ఎటువంటి వేరే పెద్ద అపనమ్మకాలు పెట్టాల్సిన పని లేదు. ఖచ్చితంగా పోటీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి సంధ్య విక్రమ్ గారు అంటే మీరు వైసీపీలో బాగా పాపులర్, అవునా? వైసీపీ అంటే అది కూడా ఒక పొలిటికల్ పార్టీ కదా. మీరు వైసీపీలో బాగా పాపులర్. ఇప్పుడు ఓడిపోయి ఎలక్షన్ ముందు మీరు వైసీపీలో బాగా తిరిగారు, బాగా ప్రచారం చేశారు, బాగానే కష్టపడ్డారు. ఓడిపోగానే ఇటు జనసేన షిఫ్ట్ అయిపోయారు. సింపుల్. నేను ఒకటి అడుగుతా, నేనేమన్నా పదవి అనుభవించి హోదాలు అనుభవించి నేనేమన్నా యువతలు షిఫ్ట్ అయినా? ఏదో ఆశించుంటారు, ఓడిపోయింది వచ్చేసారు, అంతే కదా. విక్రమ్ అనే తోడు నష్టపోయినాడు. ఏ విధంగా నష్టపోయారు? ఏం నష్టం జరిగింది? ఇప్పుడు నేను 14 సంవత్సరాల నుంచి ఆ పార్టీ కష్టపడతాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సుమారు ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడతాను. ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా ఒక రాజకీయాల్లోకి ఉన్నాడు అన్నప్పుడు వాడు ఒక అంబిషన్ ప్రకారం వాడు పనిచేస్తాడు. ఎవరైనా సరే, నేను కూడా ఒక అంబిషన్ ప్రకారం పనిచేసిన, నేను కూడా ఒక లక్ష్యం కోసం పనిచేసిన, నేను ఆ పార్టీ వేదిక ఎంచుకున్నాను, ఆ పార్టీ కోసం కష్టపడ్డాను. ఇప్పుడు మనం అన్నం వండి ఎసిరేసి నీళ్ళు పోసి అన్నం వండి మనం తినే టయానికి ఇంకొకటి వచ్చి కాలుతో కొడితేనో నోటికాడ అన్నం తీసేస్తాను, మన కష్టాన్ని హరిస్తాను. మనం ఎందుకు ఉండాలా? సో మీరు కోడుమూరు టికెట్ ఆశించారు, వేరే వాళ్ళకి ఇచ్చారు, అంతేనా? ఒక్క టికెట్ అంశమే కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత నేను ప్రాణం పెట్టి పనిచేసిన ఒక వ్యక్తి కోసం పనిచేస్తే నా ఆత్మగౌరవం దెబ్బతిని వెన్నుపోటు ఒడిపించుకొని వద్దు ఇక్కడ ఉండకూడదు అనుకొని అన్నేళ్ళు కష్టపడిన నేను నష్టపోయి, మరి పాయింట్అవుట్ చేయండి, నష్టపోయి అంటే ఆర్థికంగా అన్ని రకాలుగా పైసలు నష్టపోయినాం, డబ్బు నష్టపోయినాం, విలువైన సమయాన్ని నష్టపోయినాం. ఎందుకు పని చేస్తాం? ఒక కాస్ కోసం పనిచేస్తాం, ప్రజలకు సేవ చేయాలని పనిచేస్తాం. ఒకవేళ పవర్ వస్తే కాస్త ఎక్కువగా పనిచేయచ్చు అనే విధానంతో పనిచేస్తాం. అంత నష్టపోయిన మనము ఆత్మగౌరవం చంపలేక నేను బయటకు వచ్చిన. నాకు బేసిక్గా మీకు జగన్ గారు అంటే అభిమానం అనేది కూడా నేను ఒక పొలిటికల్ పార్టీని ఎంచుకున్నప్పుడు నాకు ఆ పార్టీ నచ్చింది, ఆ పార్టీ విధి విధానాలు ఆ రోజు నచ్చినాయి. అలా పనిచేసిన విధానాలు పనిచేయాలనుకున్నాము, నడవాలనుకున్నాము, నచ్చినాం. బట్ ఓడిపోయింది అని నచ్చలేదు. ఓడిపోయింది నచ్చలేదనే పక్కన పెట్టు. 2014 కూడా పార్టీ ఓడిపోయింది. నేను వైసీపీలో ఉండింది 2009 నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి. 2014 పార్టీ ఓడిపోయింది, మేము బయటికి రాలే కదా. 2019 పని చేసినాం కదా. 2019 2024 ఓడిపోయిందండి. ఓడిపోతే పైకి రాలేదు, ఆత్మగౌరవం చంపుకొని బయటకు వచ్చినాం. అంటే ఇక్కడ లోకల్ లీడర్స్ మీకు ఇబ్బంది పెట్టారు, లేకపోతే ఇంకా వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టింది? ఇప్పుడు సచ్చినాం, అది ఎటదస్తేం సచ్చినాం. ఇంకా అన్ని రకాల దాంట్లో ఎన్ని ఉంటే అన్ని మీరు ఏమనుకుంటే అది చంపినారు. ఎందుకు ఇప్పుడు మనం మనసు చంపుకొని ముక్కుమ్మడిగా చంపిన తర్వాత సంపనిగా ప్రయత్నం చేసి చంపిన తర్వాత ఆత్మగౌరవాన్ని చంపినట్టు మనం ఎందుకు అక్కడ ఉండి ఎవరి కోసం ఉండాలా, దేనికోసం ఉండాలా? మనకు లక్ష్యం ఉంది, ఆశయం ఉంది, విధానం ఉంది. మనం యంగ్స్టర్ పని చేయగలం, ఎక్కడైనా పని చేయగలం. ఈరోజు విక్రమ్కి కోడుమూరు నియోజకవర్గంలో ఒక సపరేట్ ఒక ఐడియాలజీ, సపరేట్ ఒక విధానం ఉంది, సపరేట్ ఒక వర్గ విధానం ఉంది అంటే కారణం నా పని, నేను పని చేసిన. ఇప్పుడు మీకు గతంలో వైసీపీ పార్టీ మీకు లాస్ట్ మూమెంట్లో మీరు ఇందాక అన్నట్టు ఆత్మగౌరవం, లాస్ట్ మూమెంట్ అని కాదు, సుమారు నేనేమంటానంటే లాస్ట్ మూమెంట్గా పనిచేసి రానందుకు బయటకు అనేది పక్కన పెట్టేసి ఒక వ్యక్తిని ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను, మీతో నేను ఎంత గౌరవంగా మాట్లాడితే మీరు నాకు అంత గౌరవం ఇస్తారు. నేను ఎంత అమర్యాదగా మీతో మాట్లాడితే లేసి వెళ్ళిపోతారు. ప్రేమించిన వ్యక్తిని కాపాడుకోవాలా, పనిచేసేతోనే కాపాడుకోవాలా. అట్లా కాదు, పనిచేసేంత వరకు వాడుకుంటాం, ఇంకొకరిని తెస్తాం, మీ కష్టానంతా వానికి హరించి వానికి పెడతాం, వాడు ఆడో యా జిల్లాతోడో, ఈ ప్రజలతో సంబంధం లేనోడు, ఈ ప్రాంతంతో సంబంధం లేనోడిని తెచ్చి పెడతాం అన్నప్పుడు ఎట్లుంటాం? సరే, అది ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు వైసీపీ నుండి
బయటకు వచ్చేసారు. అంటే మీరు అడిగింది మీరు. నేను పూర్తిది అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు మీరు వైసీపీ నుండి బయటకు వచ్చారు, ఇదే మళ్ళీ జనసేనలో రిపీట్ అయితే మళ్ళీ జనసేన నుండి ఇంకో పార్టీ మారుతారా? ఇప్పుడు నేను ఏమంటాను అంటే, ఎవరైనా కూడా ఏ పొలిటికల్ విధానంలో ఉన్న, ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉన్న విధానమైనా కూడా ఒక పార్టీ ఆదరిస్తే, ఒక పార్టీ గౌరవం ఇస్తే, పనిచేసేతోనికి పని చేయడానికి ఇంకా అవకాశాలు కల్పిస్తే ఎవరైనా ఎక్కడికి పోతారు? పనిచేసేతోళ్ళం మేము ఆత్మగౌరవంతో పనిచేసేతోళ్ళం. ఓపెన్గా చెప్తాను నేను, ఆత్మగౌరవంతో మేము పనిచేసేతోళ్ళం. మాకు పని తప్ప వేరేది ఏం తెలియదు. అంటే మీకు సీట్ ఇస్తేనే మీకు ఆత్మగౌరవం నిలబడుతుంది. ఒక సీటేనా? అదే కదా మెయిన్ టార్గెట్ ఎవరికైనా. ఇప్పుడు ఇలాంటి రాజకీయవేత్తలకి కావాల్సింది పదవి. ఒక్క సీటే కాదు కదా, మేమున్నామనొక ధైర్యం. ఈసారి కాకపోయినా పార్టీ మిమ్మల్ని చూస్తుందని ఒక గౌరవం, మీరు పార్టీకి నిలబడండి మీకు గౌరవం ఇస్తుందని ఒక కల్పించే వాళ్ళు, పార్టీ అధ్యక్షుడు కల్పించే నమ్మకం. సీటు విధానం పక్కన పెట్టండి. సీటు విధానాల కోసం అంటే గంటకో పార్టీ మారుతాం, అది కాదు, ఆ విధానమే కాదు. నాలాంటి వాడైతే నేను అది కాదు. నేను పని చేస్తా, నాకు గౌరవం ఇవ్వాలనుకుంటా. గౌరవం సీట్లతోనే కాదు, మేము ఉన్నాం రా బాబు, మేము కాపాడుకుంటాం నేను ఆయన ఒక ధైర్యం ఇవ్వాలి నాయకుడు. ఇంకొకటి, ఇప్పుడు మీరు పార్టీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత జనసేన ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇప్పుడు టీడీపీ ఉంది, నాకు తెలిసి టీడీపీకి ఉన్న భవిష్యత్తు, లేకపోతే దానికి ఉన్న క్యాడర్ కావచ్చు, లేకపోతే అది దానికి టీడీపీకి ఉన్న హిస్టరీ వేరు. జనసేన మొన్న వచ్చిన పార్టీ, లాస్ట్ ఎన్నికల్లోనే గెలిచిన పార్టీ. నేను ఒక సంఘర్షణ విధానం ఉన్న తర్వాత, ఇక్కడ జరుగుతున్న అవమానాల పరిస్థితులు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా, నేను ఆఫ్టర్ ఎలక్షన్ వెంటనే రాలేదు. నేను సుమారు ఒక 9 నెలలు వైసీపీలోనే ఉన్నాను. ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత జరుగుతున్న పరిస్థితులు అక్కడ, ఇప్పుడు మనము ఒక కార్యకర్త అయితే మనం భరిస్తాం, సరే మనకేం పెద్ద పొలిటికల్ విధానంతో ఏముంటుంది. ఎలక్షన్ తర్వాత మనం ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి కావాలి అనే విధానంతో రాజకీయం చేస్తుంటాం, ఒక లీడర్గా ఉండాలనే ఉద్దేశంతో రాజకీయం చేస్తున్నాం. అక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చాలా ఆత్మసంఘర్షణ ఫీల్ అయినా నేను. అది జరుగుతున్న అవమానాలు, అక్కడ జరుగుతున్న మనల్ని విస్మరించిన పరిస్థితులు, ఏ ప్రోగ్రామ్స్కి పిలిచకోకుండా, అంటే వీళ్ళు ఇంకా ఇప్పుడు టికెట్ నాకు వచ్చింది కదా, ఈ లైన్ ఇట్టే కంటిన్యూ చేస్తే వీళ్ళు కనుమరుగైపోతారు కదా అనే ఒక వ్యక్తి విధానము, ఇవన్నీ నాకు నచ్చినప్పుడు నేను ఆలోచించిన ఎక్కడ పోద్దాం ఏం చేద్దామని ఆలోచించినప్పుడు, నాకు ముందర మీరు అన్నట్లు కొన్ని పార్టీలు అన్నాయి. ఆ రోజు నేను బయటకు వస్తున్నప్పుడు చాలామంది నన్ను అప్రోచ్ అయినారు. ఎందుకంటే అక్కడ మనం అంత ఇంత ఒక 10-15 వేల ఓట్లు ఖచ్చితంగా సొంతంగా మనం ప్రభావితం చేసే వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా అడుగుతాం. అడిగినప్పుడు నాకు నా యొక్క విధానానికి మనకు ఒక ఇండిపెండెన్స్ విధానం ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒక నుంచి బయటకు వచ్చినాక మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మన లీడర్షిప్ మనం ప్రూవ్ చేసుకోవాలి, మన నాయకత్వం మనం ప్రూవ్ చేసుకోవాలి. మనము ఒక మన కోసం పనిచేసే ఒక వ్యక్తిని మనం కోల్పోయినామని వాళ్ళ భావన కలగాలి. అన్నప్పుడు మనం పని చేయాలి. పని చేయాలనుకున్నప్పుడు మనం నిరూపించుకునే వేదిక కూడా మనము అన్ని మనమై 4 పేజీలో ఉండి పని చేస్తే ఆ వేదికతో మనం నిరూపించుకుంటే మనకు వచ్చే కిక్కు, ఆ పని వల్ల మనకు వచ్చే కిక్కు, మన ప్రత్యర్థులకు మనం చూపించిన విధానము ఎక్స్పోజర్ అవుతుంది. నాకు అప్పుడు అన్నప్పుడు మీరు అన్నారు అన్నీ ఉన్న పార్టీగా అని చెప్పి, నిర్మాణ విధానంలో ఉన్నప్పుడు దాన్ని నిర్మాణం చేసుకుని దాన్ని నిలబెట్టడమే పనితీరుకు ఒక నిదర్శనం. నేను అది అనుకొని తర్వాత 2 నాకు ఒక యంగ్స్టర్ అయినా, నేను కూడా లాంగ్ రాజకీయాలు చేయాలనుకున్న వ్యక్తిని, సీట్ రాలేదని బంగపోయి ఇంట్లో వచ్చిన వ్యక్తిని కాదు, సీట్ కోసమే రాజకీయం చేసే వ్యక్తి అంతకంటే కాదు. నేను అట్లా అంటే 2014 సీట్ ఆశించిన, 19 సీట్ ఆశించిన, 24 సీట్ ఆశించిన. అరే ఆ 3 సార్లు నాకు రాలేదని చెప్పి నేనేమి ఇంట్లో కూర్చోలే, ఆ సీట్ కోసం నేను రాజకీయం చేస్తలేదు. నాకు స్ట్రైట్ అవే నేను సోషల్ విధానంలో ఉంటా, 2 ప్రజలకు దగ్గరగా ఉంటా. ఈ 2 నాకు చాలా ఇష్టం. ఆ 2 భావాలతో నేను రాజకీయాలకు వచ్చిన. ఈయన యంగ్స్టరు, ఒక 20-30 ఏళ్ళు ఆయన చేయగలడు, మనం కూడా ఒక లైవ్ కంటిన్యూ రాజకీయాలు చేయగలము అనే భావనతోనే అలాంటి యంగ్స్టర్తో మనం నడవాలి. మనకు కూడా భవిష్యత్తు ఇప్పుడు ఇంకొక 10-15 ఏళ్ళకైనా ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో జనసేన ఎంచుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకో 15 years కూటమి పదిలంగా ఉంటుంది అంటున్నారు. అంటే ఇంకొక 3-4 ఎలక్షన్స్ మీలాంటి వాళ్ళకి అవకాశం రాదు జనసేన. మనం ఇప్పుడు కూటమి విధానాల్లో మనం ఎందుకు అనుకోవాలి, రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా స్థానాలు పెరుగుతాయి.
అవకాశం వస్తుందేమని మనం అనుకోవాలి. రాకుండా కూటమి విధానంలో ఉన్నాం కాబట్టి పార్టీ విధి విధానాలకు ఖచ్చితంగా పని చేయాల్సిన బాధ్యత మనది, అధ్యక్షుల వారి విధానానికి పని చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి ఖచ్చితంగా పని చేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నిలకడలేని రాజకీయం అంటారు కదా, ఇప్పుడు ఆయన ఇప్పుడు కేవలం కూటమితో కలిశారు కాబట్టి ఆయన గెలిచారు అంటున్నారు. వాళ్ళు కూటమితో కలవకపోయి ఉంటే ఆయన పార్టీ ఇంత గెలిచేది కాదు కదా. ఇప్పుడు నిలకడలేని రాజకీయాలని చెప్పి ప్రతిపక్షాలు విమర్శల కోసం అస్త్రాలుగా మార్చుకున్న విధానమే కానీ ఆయనకి నిలకడ లేకుంటే ఇన్నేళ్ళు 12 ఏళ్ళు పార్టీని నడపగలరా ఒకటి మనం ఆలోచించాల్సింది. కేవలం బయట వీళ్ళ విధానం వాళ్ళు భయపడకోకుంటే, వాళ్ళు నిజంగా ఆయనకు నిలకడలేదు, ఆయన అంత ప్రభావితం చేయడానికి వాళ్ళు భయపడకోకుంటే ఎందుకు పొత్తును చూసంత బాధపడాల్సిన అవసరం ఉంది? 24 గంటలు ఆ పొత్తు ఎట్టెట్టపోతాడని ఎక్కడెక్కడ కూడా దాన్ని తిప్పి ఆయన కాడికి తీసుకుని వచ్చి ఆయన పైన విమర్శలు చేసుకుంటూ వాళ్ళకి ఏది పెట్టాలని ఎందుకు చూస్తాం? ఎందుకు చూస్తున్నారు? ఆయన అంత ప్రభావితం చేసే వ్యక్తి కాకపోయింటే ఒకటి, ఆయన శక్తివంతుడు కాకపోయింటే రెండు, వైసీపీ ఈ రోజు కూడా వైసీపీ కావచ్చు, వైసీపీ అధిష్టానం కావచ్చు, వైసీపీ అధ్యక్షులు కావచ్చు, ఈ రోజు కూటమిలో ఖచ్చితంగా కుంపటి పెట్టాలని ఎందుకు చూస్తున్నారు? ఆయన బలవంతుడు కాబట్టి, ఆయన విధానం బలంగా ఉంది కాబట్టి, ఆయన ఆలోచన విధానం కూడా బలంగా ఉంది. ఆ ఓటు చీలకుండా ప్రజలకు సుస్థిర పాలన ఇవ్వాలనే ఆయన ఒక సంకల్పమే ఈరోజు పార్టీని గట్టిగా పటిష్టం చేసుకుంటూ వస్తుంది. కానీ జగన్ గారు ఒక డైలాగ్ చెప్పారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అది అన్నాడు కాబట్టి ఈరోజు దాంట్లో ఉన్నాడు. ఆయన అది అన్నాడు కాబట్టి ఆయన ప్రతిపక్షం కూడా లేకపోతుంది. అది కూడా మనం ఆలోచించాలి కదా. విమర్శలు చేసినప్పుడు ఏంటంటే మా దండి చేస్తాం మనం. ఇప్పుడు మైక్ ముందర ఉంటే అనేక వైసీపీ వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారిని అసలు కన్సిడర్ కూడా చేయరు. జగన్ గారు ఎవరు ఏమంటున్నారు? ఊరుకునండి. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జగన్ గారిని గెలిపియను అని చెప్పినప్పుడు ఇదే క్వశ్చన్ జగన్ గారిని అడిగితే అసలు ఆయన ఎవరు అన్నట్టు మాట్లాడారు కదా. నేనేమంటున్నా, మీకంత విధానము, మీకు నిజంగా ఆయన ఎవరు అనుకున్న విధానం ఉన్నప్పుడు 24 గంటలు ఆయన 9 రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆయన శక్తివంతుడు కాకపోయింటే మీకేం అవసరం? ఊరుకునండి. ఇప్పుడు మాజీ మంత్రుల కానుంచి, పార్టీలో కీలక వ్యక్తుల కానుంచి, అధ్యక్షుల కానుంచి ఆయన ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఆయన అంత బలమైన వ్యక్తి కానప్పుడు మీకు ఎందుకు? కాముండండి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా? 100% ఆ పార్టీలో ఉన్న వ్యక్తులుగా, ఆ పార్టీకి పనిచేస్తున్న వ్యక్తులుగా, మా అధ్యక్షులు వాళ్ళు ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉందనుకుంటున్నాం. మేము బలంగా ఉంటది. రాజకీయాలు ఏదైనా సాధ్యం. మనం ఎందుకు అనుకోలేదనుకోని ఏమో రేపొద్దున వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఈ 4 ఏళ్ళ తర్వాత వచ్చే 5 ఏళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ విధానంలో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండొచ్చు. పైన జనరల్ గా వైసీపీ వాళ్ళు విమర్శలు చేసి జనసేన పార్టీ ఎప్పటికీ టీడీపీ పార్టీకి ఇక ఇప్పుడు ఆయన ఆలోచన ఏదో చెప్తున్నా కదా, ఇది వాళ్ళ విధానం ఏంటంటే ఈయన బలాన్ని వాళ్ళు ఈయన వ్యక్తిత్వం మీద కొట్టి వీళ్ళు విడిపోవాలనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళ స్ట్రైట్ అవి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈయనను విడగొట్టాలి, ఈయనను విడగొట్టకుంటే మేము అధికారంలోకి రాలేమనేది వాళ్ళ విధానం. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అది వాళ్ళ మాజీ మంత్రులకు తెలుసు, వాళ్ళ కోర్టులకు తెలుసు, వాళ్ళ మొత్తం అవతల వైసీపీ యొక్క విధానం పార్టీకి విడిపోరా అలాంటి అవకాశం ఉండదా? ఇప్పుడు ఇక్కడ బలంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏమంటే అన్నింటిని కూడా మనం భరించుకుంటూ ప్రజలకు ఒక సుస్థిర పాలన విధానంలో మనం పోవాలి, మనం నిరూపించుకోవాలనే యాంగిల్లో ఆయన ఆలోచన విధానం. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన వైపు నుంచి 100 రకాలుగా ప్రజల కోసం తగ్గుతాడు కానీ, ప్రజల కోసం 100 అడుగులు తగ్గే వ్యక్తే కానీ వేరే రకంగా పోయి మళ్ళా ఇంకో రకమైన పాలన తీసుకురావాలనే ఆలోచన ఆయన చేయడు. ఇప్పుడు అనేక సందర్భాల్లో అనేక మంది టీడీపీ నాయకులు జనసేన నాయకుల్ని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు కూడా చాలా ఉన్నాయి. రీసెంట్గానే బోండా ఉమ్మ గారి ఇష్యూ చాలా సంచలనం అయిపోయింది. అదొకటే కాదు, అలాంటివి చాలా. గతంలో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని, అంటే డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించవచ్చు కదా, ఇలాంటి ప్రయత్నాలు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కంపల్సరీగా ఎవరి స్వార్థ విధానాల కోసం వాళ్ళు రాజకీయం చేస్తారు, ఏ పార్టీలోనే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకున్న స్వార్థ విధానాలు కూడా రాజకీయంలో చేయొచ్చు. దాంట్లో మనం ఎంత పటిష్టంగా ఉంటాం అనేది వాళ్ళ విధానంలో వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎంత చేసినా కూడా
ఇక్కడ మాత్రం ఈయన ఒకటే ఆలోచనతో ఉన్నాడు, ప్రజలకు ఒక 10-15 ఏళ్ళు ఒక సుస్థిరమైన పాలన ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాడు. ఎవరు మధ్యలో కొంతమంది దాన్ని ఆయన ఒక్క మాట్లాడినప్పుడు దాన్ని ఇంకో రకంగా తీసి దాంట్లో కూడా వైసీపీ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఆయన ఒకటి మాట్లాడితే వీరు ఒకటి పోర్ట్రేట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిండొచ్చు, అక్కడ సబ్జెక్ట్ ఏదని చెప్పించవచ్చు, దానికి సమాధానం మీద కూడా ధీటుగానే సమాధానం చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన శాఖకు సంబంధించిన విధానంలో ఒక ఎమ్మెల్యే ప్రశ్న అడిగినాడు, ఈ విధంగా జరుగుతుందని ఆయన దృష్టికి ఆయన తీసుకుని పోయేటప్పుడు ఆయన కూడా దానికి అంతే స్ట్రాంగ్గా ఇది అని శాఖాపరమైన విధానాలు చెప్పినాడు. దాన్ని పోర్ట్రేట్ ఎక్కడ చేస్తున్నాం మళ్ళీ మనము, వీళ్ళు విడిపోవాలనేది పోర్ట్రేట్, వీళ్ళ ఆకాంక్ష ఏంటంటే విడిపోవాలనేది ఆకాంక్ష. కాబట్టి జన సైనికులకు కూడా ఉండిండొచ్చు మా నాయకులు తక్కువ చేస్తారని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం నేర్పిస్తున్నారు అంటే, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 10-15 ఏళ్ళు సుస్థిర పాలన ఇద్దాం, మార్పు దిశగా అడుగులు వేద్దాం, కాబట్టి మీరు కొద్దిగా తగ్గండి అనే విధానంగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా అందరి రకంగా సమన్వయం, మాలాంటి వాళ్ళని కూడా సమన్వయం పాటిస్తున్నాం, కూటమి విధానాలకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. పేర్ని నాని గారు ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తుంటారు, మిమ్మల్ని మీలాంటి వ్యక్తుల్ని ఉద్దేశించి జెండా కూలీలు అంటుంటారు. ఎక్కడ అన్నా ఇప్పుడు జెండా కూలీలు, ఆ కూలీలు, ఈ కూలీలు ఇవన్నీ డైలాగ్లే. ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. జనసేన పార్టీ సిద్ధాంతం జనసేనకు ఉంది, చాలా క్లియర్ కట్ ఉంది. అన్ని పార్టీలతో కలిసే సిద్ధాంతమా జనసేన? మాయావతి పార్టీతో కలిసే సిపిఐ సిపిఎం అంటారు, అప్పుడు చెగివేరా అంటారు, మళ్ళీ ఇప్పుడేమో హైందవ ధర్మం అని, ఇప్పుడు ఇలాంటివి అనేక కామెంట్స్ వస్తున్నాయి. మనం ఒకటి బాగా గ్రహించుకోవాలా, ప్రజాస్వామ్య విధానంలో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ బట్టి వెళ్ళిపోతారు. ఎవరి పార్టీలో అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు ఎందుకు తొంగి చూస్తావా ఏడకన్నా పోని, నీకేం బాధ, రేపు ఈయన అవకాశం ఇస్తే నువ్వు కూడా కలిసినాక చూస్తావు, నువ్వు చూడవా? నువ్వే ఫస్ట్ ఎత్తుకోబోయి జగన్ చెప్తావు. పవన్ కళ్యాణ్ గారు వస్తాం బయటికి అంటే నీకు సపోర్ట్ చేస్తామంటే నువ్వు సంకల్ గుద్దుకుంటూ పోయి చెప్తావు సపోర్ట్ చేసి తీసుకుందాము అని. నువ్వు అనుకూలు అంటే ఎవరి సిద్ధాంతాల పక్కన వాళ్ళు పోతారు. నువ్వు అంటున్నావు అంటే భయపడి అంటున్నావు, నువ్వు భయంతో అంటున్నావు, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టలేక నువ్వు అంటున్నావు. ఇప్పుడు మొన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మీ జిల్లాకి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్య చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆయనకు హైప్ కావాలి, మీడియాలో అటెన్షన్ కావాలి. అటెన్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకు మార్కులు పడతాయి. రేపు పొద్దున ఏదో ఒక టికెట్, ఏదో ఒక దానికి సీటు కేటాయించడానికి అవకాశం వస్తుంది. ఏం చేయాలి? ఎవరి నోటు తిట్టాలి, వ్యంగ్యంగా మాట్లాడాలి. అది ఈయన అయితే కొద్దిగా అటెన్షన్ దొరుకుతుంది, పవన్ కళ్యాణ్ గారు అయితే అటెన్షన్ దొరుకుతుంది, మీడియా హైప్ వస్తుంది. అవతల నేను మాట్లాడితే నాకు అటెన్షన్ దొరుకుతుంది అని ఒక స్వార్థమైన రాజకీయాల విధానాల్లో మాట్లాడడం. కానీ ఆ స్థాయి లాంటి వ్యక్తులు నువ్వు మాట్లాడంటే నీ స్థాయి ఫస్ట్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. మన స్థాయి ఏమో మనం కూడా అంతో ఇంతో ఆ మాటలు మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏందో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది, నా స్థాయి, నీ స్థాయి, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. అంత పెద్ద మంచి పైన నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఒక బలమైన వ్యక్తిలా ఈరోజు ఆవిష్కరింపబడిన ఆయనని నువ్వు నీ స్థాయి దిగదార్చుకొని వ్యంగ్యస్త్రాలతో పర్సనల్ అటాక్ చేయడం, అది ఎందుకు? ఈరోజు అది చేసే నాశనమైన మనం అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మనం ఎందుకు ఓడిపోయినాం అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ఆయనంటే మళ్ళీ ఓడిపోతుంది. ఇంకొక 15 ఏళ్ళు ఇప్పటికే కష్టంగా ఉంది, ఇంకొక 15 ఏళ్ళు కష్టంగా ఉంటుంది. సీన్ లేదంటారు, ఇంకా లేదనే కదా మాట్లాడుతున్నారు. ఆ సీన్ లేదు, సీన్ తెప్పించుకొని 29 కాదు, కళ్ళు మూసుకుంటే 29లో మళ్ళీ గెలిచేస్తామంటున్నారు కదా జగన్. వస్తుంది కదా 29. అవకాశం లేదా మళ్ళీ గెలవడానికి? ఈ రోజున్న పరిస్థితులు అయితే కనీసం ఇంకా ఒక 10-15 ఏళ్ళు ఖచ్చితంగా ప్రజలకు చేసే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, మళ్ళీ వస్తుంది చేస్తారంట కదా. కార్యకర్తని ఏం చేయాలి? వాడు శబ్దం కాకూడదు. వాడు పొదుముకులు కొట్టాడుకుంటుంటే పార్టీ లైవ్లో ఉంటుంది, వాడిని రెచ్చగొట్టాలా. మన పైనుంచి ఏం చేయాలా? 2 డైలాగులు కొడితే వాడు కింద రెచ్చిపోతాడు. వాడు రెచ్చిపోయి వాడు అరుస్తూనే ఉంటాడు, మాదొస్తుంది అని. వాళ్ళకి ఏం కావాలి? పార్టీ లైవ్లో ఉండేది కావాలి, పార్టీ జనాలు నానేది కావాలి.
వాళ్ళు పైన చెప్తాడు ఆ కార్యకర్త విధానంతో వాడు అనుకుంటుంటాడు, అరే మన వస్తుంది మన ఒక కాన్ఫిడెంట్ నింపనీకి నువ్వు ఏదో చెప్తావు వాడు అనుకుంటుంటాడు. మనం అనుకుంటూ ఉండాల్సిందే కదా. మనం అనుకుంటే కాదు కదా, జనాలు ఓట్లేయాలి. ఏమో నాకైతే ఈ రోజున్న పరిస్థితులు అయితే ఇంకా 10-15 కష్టమే గెలవరు. 2 టర్మ్ కష్టమే.